ప్రత్యక్ష యుద్ధంలో గెలవచ్చు, పరోక్ష యుద్ధం, మీడియాతో యుద్ధం, దుష్ప్రచారంతో యుద్ధం, వ్యవస్థలతో యుద్ధం చాలా ప్రమాదకరమైనటువంటి. ఇప్పుడు కొత్త ఎత్తులు అదే నడుస్తుంది. నక్సలైట్లు అర్బన్ నక్సలైట్లుగా మారుతున్నారు. తీవ్రవాదులు సామాజిక తీవ్రవాదులుగా మారుతున్నారు. అంటే సమాజం చేతన యాక్సెప్టెన్స్ చేయించుకుంటూ మంచివాళ్ళుగా కనబడుతున్న తీవ్రవాదులు లైక్ విజయనగరం, రాయచోట్లో చూసాం. ఈ అర్బన్ నక్సల్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఓపెన్గా చెప్తున్నారు, మేము గతంలో నక్సలైట్లు చేసాం. ప్రజాస్వామ్యం పట్ల ఇప్పుడు అకస్మాత్తుగా వీళ్ళకి నమ్మకం వచ్చింది, మాట్లాడేస్తున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వీళ్ళందరి ద్వేషం నరేంద్ర మోడీ. ఇప్పుడు కర్ణాటకలో తాజాగా ఒక ఊళ్ళో 27 మంది గుండెపోట్లు వచ్చి చనిపోయారట గత కొన్ని నెలల్లో. అది కరోనా కారణంగానా అని విచారణ చేయమని సిద్ధరామయ్య చెప్పాడట. కరోనా కారణంగానే ఆయనకి ఎవడు చెప్పాడు ఇంతకీ అంటే ఓ ప్రచారం కాంగ్రెసే చేసింది కరోనా. ఇప్పుడు దేశంలో ఇన్ని కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకుంటే ఒక 27 మంది గుండె నొప్పికి వ్యాక్సిన్ కారణమవుతుందా? అంటే మన దేశపు ఫార్మసీ రంగాన్ని దెబ్బతీయడానికి ఆల్రెడీ అమెరికా వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు, చైనా వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు. వాళ్ళ వ్యాక్సిన్స్ ఫెయిల్డ్ వ్యాక్సిన్, మన వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ వ్యాక్సిన్. కాబట్టి ఇక్కడ విష ప్రచారం చేయడం ద్వారా మన వ్యాపారాన్ని దెబ్బకొట్టాలి. ఎందుకంటే ప్రపంచంలో టాప్ 1 ఉంది మన ఫార్మసీ రంగం, టాప్ 2 చైనాది ఉంది. కాబట్టి ఒకటి దెబ్బకొట్టే కుట్ర నడుస్తుంది. నెంబర్ 2, ఇక్కడ జరిగేటటువంటి విచిత్రమైంది బీహార్ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. విష ప్రచారాలు పెరుగుతాయి. ఇక రకరకాలైనటువంటి సందిగ్ధతలు సృష్టించడం పెరుగుతాయి. సంథింగ్ ఏదో జరిగిపోతుంది అన్నటువంటి నెగిటివిటీ బిగిన్ అవుతుంది. ఎలక్షన్స్ టైంకి చైనా వార్లోకి దిగి గాల్వన్లో ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డా ఆశ్చర్యం లేదు. టోటల్గా నరేంద్ర మోడీని అసమర్థుడిగా చూపించి ఎన్నికల్లో గెలవాలన్నటువంటి కాన్సెప్ట్, బీహార్ ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత టెంపర్ స్టార్ట్ అవుతుందన్నటువంటి కాన్సెప్ట్ అంతర్జాతీయ కుట్రలాగా కనబడుతోంది.